నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచ ర్యాపిడ్ బ్లిజ్ చెస్ ఛాంపియన్షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. కోనేరు హంపి విజయం దేశానికి గర్వకారణమంటూ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 2024 భారతదేశ చెస్ క్రీడాకారులకి మర్చిపోలేని సంవత్సరమని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా కోనేరు హంపికి మంత్రి లోకేష్ కూడా అభినందనలు తెలిపారు. అసాధారణమైన పట్టుదల, సంకల్పం, నైపుణ్యం హంపి సొంతమని లోకేష్ ట్వీట్ చేశారు. మరిన్ని విజయాలు సాధించి భావితరాలకి హంపి స్ఫూర్తిగా నిలవాలని లోకేష్ ఆకాంక్షించారు. కళ్ళు మూసి తెరిచేలోపే లక్షల ఆభరణం మాయమైంది. గుంటూరు జిల్లా లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ దొంగతనం జరిగింది. మూగా చెవిటి అని చెప్పి షాపులో ప్రవేశించిన దొంగ వ్యాపారస్తుని మాటలో పెట్టి 208 గ్రాముల బంగారం చోరీ చేశాడు. బంగారం విలువ సుమారు 15 లక్షల రూపాయలు. గుంటూరులోని పెద్దపులివారి సందు రియాన్ నగల దుకాణం పెద్దగా రద్దీ లేదు. మధ్యాహ్నం సమయం కావడంతో ఒకరో ఇద్దరు కస్టమర్లు వచ్చారు. వారికి రియాజ్ బంగారం ఆభరణాలున్న బాక్సులు బలపై పెట్టి చూపించాడు. అయితే వారికి ఆభరణాలు నచ్చలేదు. వేరే ఆభరణాలు చూస్తున్నారు. ఇదే సమయంలో ఒక వ్యక్తి తను మూగా చెవిటి వ్యక్తినంటూ షాప్ లోకి వచ్చాడు. తన చేతిలో ఉన్న పాంప్లెట్ ని కౌంటర్ లో కూర్చున్న రియాజ్ కి ఇచ్చాడు. ఆ పాంప్లెట్ అందుకున్న రియాజ్ ఏమీ ఇవ్వలేమని చెప్పి పంపించాడు. అప్పుడే జరిగింది అస్సలైన సీన్. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పేర్ని నాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ తమ గోడౌన్లో బియ్యం బస్తాలు తగ్గాయని చెబితే నగదు చెల్లించామని అయినా కక్ష కట్టి తమపై కేసులు పెడుతున్నారంటూ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేయనప్పుడు జరిమానా ఎందుకు చెల్లించారో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. భార్య పేరుతో ఎందుకు లీజు తీసుకున్నారని, గిడ్డంగి ఎవరి పేరు మీద ఉంటే వారి మీద కేసులు నమోదవుతాయని ఆయన స్పష్టం చేశారు. గోడౌన్లో రేషన్ బియ్యం తగ్గుదలని గుర్తించి పెనాల్టీ చెల్లిస్తామంటూ ముందుగానే లేఖ రాసింది ఎవరో చెప్పాలంటూ ప్రశ్నించారు. కుట్రలు చేయవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదని, తమకు ఎలాంటి రాజకీయ కక్ష లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగతంగా కక్ష తీర్చుకోవాల్సిన అవసరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి లేదని పేర్కొన్నారు. వ్యాప్తంగా ఒక ప్రక్షాళన జరగాలని ప్రజలు ఏ విధంగా కోరుకున్నారో, ఒక మంచి ప్రభుత్వం, ఒక మార్పు, నిజాయితీగా పరిపాలించేటప్పుడు ఒక నమ్మకం కలగాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పటికప్పుడు మమ్మల్ని నిర్దేశించేది ఒకటే, కక్ష సాధింపులు కాకుండా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదలకూడదు. ప్రజలకి మన జవాబు చెప్పాలి. గత 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన అరాచకాలు మామూలు విషయాలు కాదు. ప్రభుత్వం నుంచి మీకు ఒక బాధ్యత చెప్పి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని కీలకమైన శాఖలు, పదవులు ఇచ్చినప్పుడు మనం సమాజానికి ఎంతో బాధ్యతతో పనిచేయాలి. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. అది వదిలేసి స్వలాభం కోసం, కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించలేరు అనే అహంకారంతో వీళ్ళు చేసిన అవకతవకలు మామూలు విషయం కాదు. ఎప్పుడైతే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఒక ప్రక్షాళన జరగాలి, కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చినాయో, రాష్ట్ర వ్యాప్తంగా ఒక వీడియో కాన్ఫరెన్సు నవంబర్ 26వ తారీఖున రాష్ట్రంలో ఉన్న ప్రతి గోడౌన్లో ఉన్న యాజమానిని, అక్కడ ఉన్న మా డిస్ట్రిక్ట్ మేనేజర్లని, జాయింట్ కలెక్టర్లని మా పౌర సరఫరాల శాఖ నుంచి మా ఎండీ గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రేపు ఉదయం నుంచి మీరు ప్రతి బస్తా లెక్కపెట్టి ఆ గోడౌన్లో రిపోర్టు మాకు అందించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇది నవంబర్ 26వ తారీఖున. అదే రోజు రాత్రి జేఎస్ వేర్ హౌస్ పేర్ని జయసుధా గారు హడావిడి చేసి మరుసటి రోజే మా దగ్గర బస్తాలు లెక్క తప్పింది. తప్పు మాది కాదు, అక్కడున్న వెయ్యి బ్రిడ్జ్ది. అంటే ఇట్లా 2 గోడౌన్లు పక్కన ఉంటే ఈ గోడౌన్లో తీసుకెళ్లిన సరుకు మరి మేము నిర్ధారించిన మేరకు పొరపాటు మాదని మేము ఒప్పుకుంటున్నాం అని వాళ్ళే స్వయంగా ప్రకటించారు. వాళ్ళే లెటర్లు రాశారు. అప్పుడు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మా నిబంధనల మేరకు 1 మెట్రిక్ టన్ దాటితే డబుల్ పెనాల్టీ వేస్తాం. ఆ విధంగా నిర్ధారించి వాళ్ళని 1,71,00,000 రూపాయలు వాళ్ళు కట్టాలని, ఇమ్మీడియట్గా వాళ్ళపైన క్రిమినల్ కేసులు తీసుకోవాలని 27వ తారీఖున మా సివిల్ సప్లైస్ ఎండీ గారు అక్కడున్న మా జిల్లా యంత్రాంగానికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా వీళ్ళు సహకరించలేదు.
నోటీస్ ఇచ్చి మీ గోడౌన్ని మేము వెరిఫై చేయడానికి వస్తున్నామని జాయింట్ కలెక్టర్ గారు పంపిస్తే వీళ్ళెవ్వరు కూడా అక్కడ లేరు. గుంటూరు నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ భవనాలని పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ వర్గాల పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు ఒకటే మార్గమని చెప్పారు. చాలా మందికి తమ ఇంటి పరిసర వాతావరణం చదువుకోవడానికి అనుగుణంగా ఉండకపోవచ్చని, అలాంటి విద్యార్థులకి ఉపయోగపడేలా ఇలాంటి లైబ్రరీలు గురువుల్లాగా ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులకి ఇలాంటి భవనాలు ఉపయోగపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లోనే 5 నుంచి 6 కోట్ల నిధులు కేటాయించారని తెలియజేశారు. పేదవారు చదువుకోవడానికి వీలుగా ఉండేలా సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు అందుబాటులోకి తీసుకుని రావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దిరాల మ్యాని, ఉగిరాల సీతారామయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మేము కూడా ఊహించనంత అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారందరూ చెప్పినట్టుగా ఆల్పాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి. మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు కానీ మీరు తెనాల్లో ఆయనతోటి 4-5 గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో, అందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తారో మీకు అర్థం అవుతుంది. నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభల్లో ఉండాలి. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంతకుముందు చూసేవాడిని, వర్క్ చేసేవాడిని, అబ్బా ఈయన విపరీతంగా కష్టపడతారు అని అనుకునేవాడిని. కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం ఒక వ్యక్తి. నేను కూడా విపరీతంగా కష్టపడతా, పొద్దున 7-8 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాను. కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ. ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక, ఆ సహనం, ఎదుటివాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం. నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, ఎలా ఉందయ్యా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు. ఎందుకు అంటే 4 DAలు 5 DAలు రాలేదు, గవర్నమెంట్ సరిగా లేదు అని. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది, డబ్బులు లేవు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు హ్యాపీగా లేరండి అని చెప్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తి. అదేవిధంగా నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా, ఏమిటి మీ పరిస్థితి, మా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. అంటే ఆయన ఏదో ఒకటి చేస్తారు సార్, ఇది వాస్తవం. ఇందులో ఒక్క మాట కూడా నేను చెప్పింది కాదు. నేను వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో అక్కడ అడుగుతూ ఉంటే, అంటే ఆ నమ్మకం, ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుందంటే అది ఉట్టిగా క్రియేట్ అవ్వదు. ఆ మనిషి పడేటువంటి తపన, కష్టం, ఇవన్నీ మీరు గెలిపించేది. చదువుతో పాటు క్రీడలో కూడా రాణించేందుకు విద్యార్థులు కృషి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. గుంటూరు నగరం 29వ డివిజన్ ఏటీ అగ్రహారం పరిధిలో కల సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు. పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకి బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. విద్యారంగంతో పాటు క్రీడా రంగాన్ని కూడా విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని, పవర్ లిఫ్టింగ్ పోటీలకి గుంటూరుని ప్రధాన కేంద్రంగా తయారు చేస్తామని చెప్పారు. క్రీడలో రాణించడం ద్వారా యువతకి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అవకాశం దక్కుతుందని చెప్పారు. ఈరోజు ఏటీ అగ్రహారంలో సెంట్రల్ స్కూల్లో పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్కి నిర్వర్తించడం జరుగుతుంది. అయితే దీనికి విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్గా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ కూడా మన డిస్టిక్ మొత్తం, యావత్ డిస్టిక్ మొత్తం కూడా పవర్ లిఫ్టర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని స్టేట్ వైడ్కి పంపిస్తూ ఉన్నారు. మన గుంటూరు డిస్టిక్ నుంచి చాలామంది ఎంపిక అవుతూ ఉన్నారు. స్టేట్స్కి బాగా
సెలెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఆ కార్యక్రమాన్ని పూనుకున్నారు. అదేవిధంగా సెంట్రల్ స్కూల్లో ఒక జిమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా ఇతరుల సౌకర్యార్థం కూడా ఈ జిమ్ని మన సెంట్రల్ స్కూల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం. ఈరోజు స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎంత ఇంపార్టెంటో అది ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాలి. మన డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది ఎంపికై స్టేట్ లెవెల్లో అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు మెడల్స్ తీసుకురావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ పోటీలు అంటారా? గుంటూరు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలని నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ ముందుగా పేరు పేరున నమస్కారాలు చెప్తూ, ఇవాళ చదువే అనే దేశంలో ఉంటున్నారు తప్పితే తల్లిదండ్రులు ఎక్కడా కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళ శారీరకంగా ఫిట్నెస్సా కాదనే ఆలోచన కూడా లేకుండా ఉదయాన్నే 6 గంటలకి బ్యాగ్తో స్కూల్కి పంపించేసి సాయంత్రం 8 గంటలు తెచ్చుకునే పరిస్థితుల్లో ఇలాంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా క్రీడల మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే చూస్తున్నాం చాలా కంట్రీస్ లక్షల్లో ఉన్నటువంటి జనాభా ఉన్న కంట్రీస్లో ఒలింపిక్కి నేను మెడల్స్ లిస్టులో ముందుంటాయి. మరి దగ్గర 150 కోట్లకు వచ్చినట్టున్నాం. కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో మాత్రం కింద నుంచి ఎదుర్కోవాలి, పైనుంచి చూసుకునే పరిస్థితి కంటే కూడా ఆ లిస్టులో కింద నుంచి చూసుకునే పరిస్థితిలో ఇంకా ఉన్నాం. దీనికి అంతా కారణం ఏంటంటే అవగాహన లేకపోవటం. ఇవాళ తల్లిదండ్రులు కూడా ఏంటంటే వాడిని ఏదో చదివిచ్చేస్తే ఏదో డాక్టర్ అయిపోతాడు, ఇంజనీర్ అయిపోతాడు అనుకుంటున్నారు. కానీ ఈ క్రీడల ద్వారా ఉన్నటువంటి రిజర్వేషన్ ద్వారా అంతకు మించిన స్థాయికి వెళ్ళొచ్చు, వాడు ఫిట్నెస్గా ఉంటాడు అనేది కూడా ఆలోచించకుండా ఇవాళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. జనసేన పార్టీ నుంచి నేను అందరం కోరుకునేది ఒకటే, చదువు ఎంత ముఖ్యమో పిల్లవాడికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా అంతే ముఖ్యం. వాడు భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్యాలు లేకుండా శుభ్రంగా చదువుకుని వెళ్ళాలంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అవి రాను రాను కనుమరుగైపోతున్నాయి. కానీ అలాంటి దశలో కూడా ఇలాంటి కొంతమంది వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నారు పెద్దలు చాలామంది ఉన్నారు. వీళ్ళు వైజాగ్ నుంచి వీళ్ళు కానీ, జగ్గైపేట నుంచి మాస్టర్ కానీ, వీళ్ళందరూ గుంటూరు నుంచి కానీ, వీళ్ళందరూ కూడా నిజంగా దీని మీద శ్రద్ధతో ప్రతి జిల్లా తిరిగి ఇలా నిర్వహించడం అనేది నిజంగా వాళ్ళకి ముందుగా మా పార్టీ తరఫున మీ అందరికీ కూడా నమస్కారాలు చెప్తున్నానండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే ఇవన్నీ కూడా చేయగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఏది చేయాలన్నా కానీ. అలాంటి ఇంట్రెస్ట్ మీలో ఇంత ఉన్నందుకు నిజంగా మీ అందరికీ చెప్తూ, ప్రభుత్వం నుంచి కూడా, ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వీటి మీద పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాము. ఇందాక కోటేశ్వర గారు మాట్లాడుతూ చాలా వరకు ఇంటెన్సిటీ ఇవ్వట్లేదు, రావట్లేదు, బడ్జెట్ లేదంటున్నారు. కానీ మనకి ఇన్ని లక్షల బడ్జెట్లో నిజంగా క్రీడలకి అత్యధికంగా కేటాయించాలి. దాని దిశగా మేము కూడా ఈ గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్ జిల్లా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి ముఖ్య అతిథులుగా మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కల్లా మాధవి గారు ఇచ్చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు గాదా వెంకటేశ్వరరావు గారు, ఉపాధ్యక్షులు గారు, మరియు మా ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు గంటా వెంకటేశ్వరరావు గారు, మరియు సెక్రటరీ సకల సూర్యనారాయణ గారు, హార్న్ఫుల్ ప్రెసిడెంట్ మధ్య ప్రభాకర్ గారు, ప్లస్ మా పవర్ లిఫ్టింగ్ గుంటూరు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సకల కోటేశ్వరరావు గారు. మా ఆంధ్రప్రదేశ్లో ఈ గేమ్ ఎంత డెవలప్ అయిందంటే కారణం గత 10 ఏళ్ళుగా మన విభజిత ఆంధ్రప్రదేశ్లో గత 10 ఏళ్ళుగా ఎంతో కష్టపడి శ్రమించి చేస్తున్న మా కోటేశ్వరరావు గారికి మా జిల్లా అసోసియేషన్ తరఫున ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికీ మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు. పిల్లలకి పవర్ లిఫ్టింగ్ ఫస్ట్ మా హెల్త్ పరంగా ముందు ఆరోగ్యపరంగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి రైల్వేస్లో కానీ, పోస్టల్లో కానీ, వివిధ ఉద్యోగాల్లో ప్రిఫరెన్స్ ఉంది. ఈ గేమ్ ద్వారానే డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది పవర్ లిఫ్టింగ్. మా ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లా నుంచి చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే రైల్వేలో, పోస్టల్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ప్లేయర్స్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ఈ చిన్న వయసు నుంచి వ్యాయామం అలవాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా చెడు వ్యసనాలకి దూరంగా ఉంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకి మాకు ఈ ప్రోగ్రాంకి అమూల్యమైన సమయాన్ని వెచ్చించిన మా ఎమ్మెల్యే గారు, పశ్చిమ ఎమ్మెల్యే గారు కల్లా మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు ఈ స్కూల్లో
ఇంత అవకాశం ఇచ్చిన మా రామచంద్రరావు గారు, ఎస్పీ రామచంద్రరావు గారు, డైరెక్టర్ గారు. గత ఏడాదితో పోలిస్తే 16% క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్, అడిషనల్ ఎస్పీలు సుప్రజ, రవికుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలియజేశారు. రోడ్డు యాక్సిడెంట్స్ 5% పెరిగాయని, తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సైబర్ క్రైమ్ లో నగదును రికవరీ చేసి బాధితులకు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 224 మందిని గంజాయి కేసులు పట్టుకుని 12 మందిపై పీడీ యాక్ట్ కేసు పెట్టామని చెప్పారు. గుంటూరు జిల్లాలో 3 డ్రోన్స్ ఉపయోగిస్తున్నాం. వచ్చే ఏడాది వీటి సంఖ్య 18కి పెంచనున్నామని ఆయన అన్నారు. సో మనం లాస్ట్ ఇయర్ 2023 అండ్ 24 క్రైమ్ కంపారిజన్ చార్ట్ చివరికి నేను బ్రీఫ్ చేస్తాను మీ అందరికి ఐడియా కోసం. సో క్రైమ్ అగెయిన్స్ట్ బాడీ, సో 2023 అండ్ 24 ఫిగర్ ఉంది. సో 18% డిక్రీస్ ఇన్ బాడీలీ ఆఫెన్సెస్ అన్నీ కూడా, మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్, సింపుల్ హర్ట్ అన్నీ కూడా. ప్రాపర్టీ అఫెన్సెస్ అన్నీ కలిపి 5% రిడక్షన్ ఉంది. తర్వాత క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ మనకి 24% రిడక్షన్ ఉంది. క్రైమ్ అగెయిన్స్ట్ ఎస్సీ ఎస్టీ ఆల్మోస్ట్ సేమ్ ఉంది. రోడ్ యాక్సిడెంట్స్ 5% ఇంక్రీజ్ అయింది. సో తర్వాత సైబర్ క్రైమ్స్ మనకి రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్ పరంగా 220 అంటే 23% డిక్రీజ్ అయింది. చీటింగ్ కేసెస్ 36% డిక్రీజ్ అయింది. అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ 32%. ఓవరాల్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్స్ అంటే క్రైమ్ రేట్ 16% డిక్రీజ్ అనేది కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ 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 అంటే జనరలీ మా ఐడియా కోసం రోడ్ యాక్సిడెంట్స్లో మనకి ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ వరకు మనకి ఇంక్రీస్ ఉంది. 23% కేసెస్ 24%, అంటే 2023లో 334 అండ్ ఇప్పుడు 413 యాక్సిడెంట్స్ 24% పెరిగింది. సో నాన్ ఫ్యాటల్ 4% తగ్గింది. సో మనకి కమింగ్ మనకి అంటే మేబీ కొంచెం ఫస్ట్ 6 months కొంచెం ఎలక్షన్ పైన బిజీగా ఉండడం వల్ల కూడా కొంచెం ఎన్ఫోర్స్మెంట్ వర్క్ అనేది కొన్ని తగ్గుండొచ్చు. మేబీ లాస్ట్ ఒక 4-5 months గానే మనం కొంచెం నార్మల్ పోలీసింగ్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. కమింగ్ టైం 2025లో కూడా యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం సపరేట్గా విషన్ పెట్టుకుంటున్నాము. సో ఈ ఎంత ఇంక్రీస్ అయినది ఇంకా మనకి ఫేటల్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫికేషన్, ఆల్రెడీ ఈ హెల్మెట్ అవేర్నెస్, తర్వాత కొంచెం ఎన్ఫోర్స్మెంట్స్ కూడా కొన్ని పెంచడానికి ప్లాన్ చేస్తున్నాము. సో మన విషన్ 2025 ప్రకారం రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేస్తూ డిక్రీజింగ్ ట్రెండ్లో తీసుకుని రావాలనేది మనం మేము దాంట్లో క్వార్టర్ వైజ్ కూడా టార్గెట్ పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ మనకి ఇది 1930 కాల్స్ వరకు మనం టోటలీ మనకి 80% 1930 కాల్స్ పెరిగింది. అది మనకేమీ డౌట్ ఏమీ అవసరం లేదు. ఆబ్వియస్లీ సైబర్ క్రైమ్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. అంటే దీంట్లో మన ఎఫ్ఐఆర్ వరకు ఎక్కడెక్కడ అమౌంట్స్ హోల్డ్ అయిందో కాన్ఫిడెంట్గా ఉందో దాన్ని ఎఫ్ఐఆర్గా కన్వర్ట్ చేస్తూ దాన్ని వాళ్ళకి క్యాష్ వాళ్ళకి రిట్రీవ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేతగా తెలుగు తేజం కోనేరు హంపి నిలిచారు. టోర్నీలో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలోకి దూసుకువెళ్లారు. ఇండోనేషియా ప్లేయర్ ఇరెన్ సుఖెందర్ పై ఆమె విజయం సాధించింది. 2019లో ఆమె విజేతగా నిలిచారు. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ జువెన్జన్ తర్వాత ఎక్కువసార్లు టైటిల్ గెలుచుకున్న ప్లేయర్ గా హంపి రికార్డుకెక్కారు. మెన్స్ విభాగంలో రష్యా ప్లేయర్ మర్జిన్ టైటిల్ గెలిచారు. విజయవాడలో దేశంలోని అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ చర్యకి దక్కిన రికార్డు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడ బృందావన్ కాలనీలోని వజ్డా మైదానంలో 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కి ఆయన అభిమానులు భారీ బహుమతి ఇచ్చారు. విజయవాడలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ కటౌట్ ని నేడు ఆవిష్కరించనున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా కటౌట్ పై పూలు కురిపించారు. ఈ మూవీ సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా ఓ మూవీ స్టార్ కి ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై 15,000 కోట్లు భారం వేసిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పోరుబాటులో పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలను అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. మరి ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ నుంచి తీసుకున్నారు, ఏపీ ఎండీసీ నుంచి తీసుకున్నారు,
మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా వరల్డ్ బ్యాంక్ నుంచి అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్లు అప్పు తీసుకున్నాం. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరేంటి, మీ సంపద సృష్టి మాకు అన్నీ తెలుసు, 40 years ఇండస్ట్రీ, మరి తెలిసి ఏంటి, మరి తెలిసినప్పుడు ఏ రకంగా మీరు హామీలు ఇచ్చారు? నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్తున్నాను. మీరు చేసిన సంస్కరణలో ఏ ఒక్కటి చెప్పండి, ఈ 6 నెలల్లో మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ప్రజలకు ఈ మేలు జరిగింది, ప్రజలు దానివల్ల సుఖంగా సంతోషంగా ఇవాళ ఉన్నారని చెప్పానండి. ఇప్పుడు ఇచ్చిన మాటనే నెరవేర్చలేదు. సూపర్ 6 అని ఎన్నికల్లో వాగ్దానాలు చేశారో, కొత్త సంవత్సరంలో అయినా కనీసం ప్రజలకి దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తారో, ఎప్పటి నుంచి చేస్తారో కార్యాచరణ రూపొందించి ప్రజలకు తెలియజెప్పాలి. మేము ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పవలసిందే, చెప్పి తీరవలసిందే. లేకపోతే ప్రజలతో కలిపి దాని మీద ఉద్యమం చేయడానికి కూడా తయారుగా ఉన్నాం. చెప్పాలి. ఇది ప్రజాస్వామ్యంలో అది మా ప్రజల హక్కు, మా హక్కు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ధర్మం మీకుంది, అడిగే హక్కు మాకుంది. ఏ విధంగా చూస్తాం? దొంగలు ఒకటే చూస్తాం. ఏమంటాం? ఏమన్నాక ఉండదు. ఎప్పుడు బాధ్యత ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు. అందుకే నేను కొద్దిగా ఎక్కువ మాట్లాడితే అది ఆలోచించి మాట్లాడుతున్నాను. ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు. ఆయన ఇంతకుముందు ఏమన్నారు? తప్పు చేస్తే ఎవరైనా సరే నేను ప్రశ్నిస్తానన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రశ్నిస్తాను, అది నా హక్కు అన్నారు. అది మా ప్రభుత్వమైనా పక్క ప్రభుత్వమైనా ఎదురు పార్టీ వాళ్ళు అన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి కదా. ఆయన భాగస్వామి కదా, ఆయన ధర్మం కదా. దానికి కాకపోతే ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన దానికి వివరణ ఇవ్వాలి కదా. గుంటూరు సమీపంలోని బుడంపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆథియా ఫ్యామిలీ రెస్టారెంట్ ని టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. కస్టమర్స్ ఆదరాభిమానాలతో ఆథియా ఫ్యామిలీ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.